ఓకే, మరి నోరు ఊరించి వంటలు చేయడానికి మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? గీత. గీత, మా గీతక్క పేరే. ఏం చేస్తూ ఉంటారు? హోటల్ బిజినెస్ అండి. వావ్, అయితే ఇంకా వంటల్లో ఇరగిస్తారనమాట. ట్రై చేస్తుంటా, అట్లా ట్రై చేస్తుంటారు. కొత్త కొత్త అండి బాగా చేస్తారా? చేస్తుంటా. ఓకే, మీ పేరు? సంధ్య అండి. సంధ్య గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నకరేకల్ నుంచి వచ్చాను. నకరేకల్, నల్గొండ డిస్ట్రిక్ట్. వంటలు బాగా చేస్తుంటారా? మీరేం చేస్తుంటారు? లేడీస్ కార్నర్ అండి మాది షాప్. ఇద్దరు వర్కింగ్. మీ ఇద్దరు పరిచయం ఉందా? తోటికోడలు. మేము తోటికోడలు. ఒకే ఇంట్లో ఉంటారా? లేదండి, వేరే దగ్గరలోనే. దగ్గరలోనే. ఓకే, మరి ఇద్దరిట్లో ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? తను చేస్తాను. నేను చేస్తాను. అవును, ఇంతకు పెద్దెవరు? నేనే. తను. చిన్న వాళ్ళకి ఇవ్వాలి కదా. ఏమంటే చేస్తున్నారు? కాకరకాయ పచ్చడి. కాకరకాయ పచ్చడి. వావ్, ఇదేదో కొంచెం ఎక్కువ కారం వేసుకొని కాకరకాయ అలా తిన్నట్టు కూడా ఉంటుంది కదండి. చాలా బాగుంది. నార్మల్ గా ఎలా చేసుకున్నా కొంచెం చేదు అని తగులుతూ ఉంటుంది. ఇదేదో బాగుంటుంది. ఏమి ఉండదండి. ఉండదా? బాగుంటుంది. ఓకే, మరి కాకరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాకరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, నువ్వుల పొడి 100 గ్రాములు, ఎండు కొబ్బరి పొడి 100 గ్రాములు, జీలకర్ర మెంతుల పొడి 1/2 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, వెల్లుల్లి రెబ్బలు 6, ఎండుమిరపకాయలు 6, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూను, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేయాలి? మొదట కాకరకాయలను ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని వాటిని 4 భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఓకే, సో ఇలా కట్ చేసి పెట్టారా? కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పై పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి. ఓకే, స్టవ్ పై పాన్ ఉంది, ఆయిల్ కూడా వేసింది. ఫస్ట్ వెలిగిద్దాం. ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసి సరిపోయేంత ఆయిల్ వేసి వెయిట్ చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎలాగో నూనె కాగాలి కాబట్టి మిగతా ప్రాసెస్ ఏమైనా చేయొచ్చా? చేయొచ్చండి. ఈ లోపు మనం కారప్పొడిలో మనం ఎల్లిపాయ, సాల్ట్, నువ్వుల పొడి, నువ్వులు, మళ్ళీ కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఓకే, ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఇంకా ఉప్పు కారం డైరెక్ట్ ఇంకా వేసేయడం అంతే. డైరెక్ట్ వేసుకోండి. మసాలా కారం. సో ఇప్పుడు నూనె వేడయ్యాక కాకరకాయల ముక్కలు వేసి వేయించేయడమేనా? వేయించి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, కాకరకాయ పచ్చడి కొత్తగా వింటున్నాను. అని ఇది నిలవ ఉంటుందా అండి? ఒక 10 days వరకు నిలవ ఉంటుంది. 10 days వరకు ఉంటుంది. నేను నార్మల్ గా కాకరకాయ పచ్చడి అనగానే కాకరకాయ తురవడమో లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడమో అనుకున్నాను. అని కొంచెం పెద్దగానే వేశారు. మరి చేదు తెలియకుండా ఉంటుందా? చేదు అస్సలు ఉండదండి. అస్సలు ఉండదా? ఎవరు నేర్పించారు మీకు ఇది? మా అత్తయ్య గారు. మీ అత్తయ్య గారు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేనా? చేసేయండి. ఇవి మాడిపోయినట్టు కదా? ఏం మాడిపోండి. కాదా? ఏం కాదు. నార్మల్ ఇలా కాకుండా మనం అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి డీప్ ఫ్రై చేసుకుని అలా కూడా చేసుకోవచ్చు కదా? అలా కూడా చేసుకోవచ్చు. అది ఫ్రై వైజ్ గా ఉంటది. ఇదైతే కొద్దిగా పచ్చడి కదా, ఇలా ఉంటేనే బాగుంటుందా? ఇలా డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయలలో ఇది మిక్స్ చేసుకున్నాం కదండి మొత్తం. ఇదంతా అందులో స్టఫ్ చేయాలి. ఆహా, సో చక్కగా గ్యాప్ లో మనం ఈ పొడి వేసేయడం అంతేనా? వేస్తే అది పీసుకు పడుతుంది. సో వేడిగా ఉంది కాబట్టి అది కూడా చక్కగా మగ్గిపోతుంది, లోపల మెల్ట్ అయిపోతుంది కదా. నాకు ఒక్కటి అర్థం కాలేదు. చెప్పండి, దీన్ని మనం ఫ్రై కదా అనుకుంటాం, దీన్ని పచ్చడి అని ఎలా అన్నారు మీరు? నిమ్మరసం వస్తుందండి దీంట్లో. సో ఇంకా ప్రాసెస్ ఉంది కాబట్టి ఓకే, చూద్దాం. బెండకాయలో కూడా ఇది స్టఫ్ చేసి పెట్టుకోవచ్చు కదా? సేమ్ ఇలాగే డీప్ ఫ్రై చేసి స్టఫ్ చేసి పెట్టుకోవచ్చు. వంకాయ గానీ, బెండకాయ గానీ, వంకాయ గానీ, బెండకాయ గానీ, వంకాయ కూడా పూర్ణంలా పెట్టుకుంటే బాగుంటది. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ స్టవ్ పై పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. పోపు వేసుకోవాలి. ఓకే, కొంచెం ఈ పాన్ పెడతారా? ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు నూనె ఆల్రెడీ వేడిగానే ఉంది. పోపు చేసుకోవాలండి. ఓకే, మొదటగా జీలకర్ర వేయాలి. జీలకర్ర వేయాలండి. నెక్స్ట్ ఆవాలు. ఓకే,
సో ఇవి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి కదా? కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి, తాలింపు మంచిగా ఉంటుంది, కొద్దిగా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వంట అంటే ఎంత ఇష్టమో మీ మొహం చూస్తే తెలిసిపోతుందండి. చక్కగా ఏ చెప్పినా చక్కగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ మరీ చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు వేసుకో. ఓకే. నెక్స్ట్ ఎల్లిపాయలు. సో వెల్లుల్లి రెబ్బలు ఆల్రెడీ ఇందులో వేసి గ్రైండ్ చేశారు అండ్ తాలింపులో కూడా వేసుకోవాలి. ఓకే. మామూలుగా వెల్లిపాయలు వేసేయండి. సో ఇవన్నీ వేగిన తర్వాత ఇది అందులో వేసేసుకోవడం అంతేనా? ఇదంతా వేగిన. ఓకే. దీంట్లో మళ్ళీ కారపొడి మిక్స్ చేసుకుంది, నూనెలోనే కారపొడి వేసుకొని కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి. ఓకే. వేసుకున్న తర్వాత అప్పుడు దీన్ని ఇందులో వేసుకోవాలి. ఓకే 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 ఓకే. ఈ వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం ఇలా దంచి వేసినట్టయితే మంచి వాసన వస్తుంది కదా. ఓకే. ఇప్పుడు మిక్స్ చేసుకున్న కారపొడి ఉంది కదండి, కారపొడి మొత్తం నూనెలోనే. వావ్. ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి. జీలకర్ర మెంతుల పొడి. ఓకే. రెండు కలిపిందా అది? రెండు కలిపిందా అండి. ఓకే. ఇందులో వేసుకోవాలి. కరివేపాకు వేయడం మర్చిపోయారేమో? ఇప్పుడు వేస్తండి దాంట్లో, పచ్చిగా ఉన్నప్పుడు స్టార్టింగ్ లో వేస్తే మాడిపోతుంది కరివేపాకు. కారం మాడిపోతుందేమో. ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేసి దాన్ని ఇందులోకి ఇది అందులో వేసేయాలా? సో కారం వేసిన తర్వాత ఇమీడియట్ గా తీసేయాలి, లేకపోతే కారం అంతా మాడిపోతుంది. ఎక్కువసేపు ఉంచకూడదు, తర్వాత కనిపించదు. ఓకే. సో రెడీయా మీ పచ్చడి, కాకరకాయ పచ్చడి? ఇందులో వేస్తారా? దీంట్లో నిమ్మకాయ రసం వేయాలండి. నిమ్మకాయ రసం కంపల్సరీయా? కంపల్సరీ ఉంటే బాగుంటుందంటారా? బాగుంటుంది. ఓకే ఓకే. దీంట్లో నిమ్మకాయ రసం వేసుకొని కలిపి కొత్తిమీర తోటి వేసుకోవాలి. నిమ్మకాయ దీంట్లో వేసి కొత్తిమీర చేసుకోవాలండి. ఓకే. సో కొత్తిమీర వేసిన తర్వాత కూడా 10 రోజులు ఉంటుంది అది? ఉంటుందండి, ఏం కాదు. ఓకే. లైట్ గా. ఓకే. రెడీయా మీది? ఓకే, రెడీ అండి. కాకరకాయ పచ్చడి రెడీ. వావ్, మంచి వాసన వస్తుందండి. ఓకే. మరి వేడిగా కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. కాకరకాయ పచ్చడి తయారు చేయే విధానం. ముందుగా కాకరకాయలను గుండ్రంగా అంగుళం పొడవునా కట్ చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. కారం, వెల్లుల్లి రెప్పలు, ఉప్పు, నువ్వుల పొడి, ఎండు కొబ్బరి పొడి కలిపి మిక్సీ పట్టి మసాలా కారం సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేయించిన కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో మసాలా కారం, జీలకర్ర మెంతుల పొడి, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పోపు మిశ్రమాన్ని స్టఫ్ చేసుకున్న కాకరకాయల్లో వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో నిమ్మరసం వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ పచ్చడి రెడీ.